ఓం నమో వెంకటేశాయ. ఈ రోజు రథసప్తమి కాబట్టి తిరుమలలో స్వామివారి దర్శనం కోసం భక్తులు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు ఫిబ్రవరి 4వ తేదీ అంటే మంగళవారం రోజుకు సంబంధించిన స్వామివారి దర్శనం కోసం ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వలేదు. 4వ తేదీ రథసప్తమి సందర్భంగా 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ ఈ 3 రోజులు ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వరు. ఈ రోజు మంగళవారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్స్ లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. నిన్నటి రోజు సోమవారం రోజు 59,784 మంది శ్రీవారి భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. అలాగే నిన్నటి రోజు 20,740 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,61,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఇక ఈ రోజు స్వామివారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని దర్శనానికి సుమారుగా 16 నుంచి 18 గంటలలో దర్శనం అవ్వొచ్చు. 300 రూపాయలు మరియు 500 రూపాయల వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 7 గంటలలో దర్శనం అయ్యే అవకాశం ఉన్నది. ప్రతిరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేస్తాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్, డోంట్ మిస్. ఓం నమో వెంకటేశాయ.